ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మిస్టర్ చిత్రగుప్త, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు అక్కడ చూస్తున్నారు? నా లెక్క తీయండి. అట్లా తీయట కుదరదు. వెళ్ళి వరుసలో నిలబడము. ఏ ఎందుకు? ఇప్పుడు తీయడానికి ఏంటి, పేజీలే కదా, తిప్పితే అయిపోతాయిగా. యో నీకు ఎటులో చెప్పవాలను బాలిక? సభలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారా? నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నా లెక్క అడిగితే మిస్టర్ చిత్రగుప్త గారు కంగు తింటున్నారు, కంగారు పడుతున్నారు. ఎందుకో నాకు తెలియాలి. బాలిక, సభలో ఇటులా ప్రవర్తించుట సబబు కాదు. అవును, ఇది మీ సభ కాబట్టి మీకు నచ్చినట్టుగానే చేస్తున్నారు. అయితే నాకు న్యాయం జరగాలంటే పంచాయతీ పెట్టాల్సిందే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మూడు లోకాల ప్రజలు, ముక్కోటి దేవతలారా, అందరూ దిగి రావాలి. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఓ నారదా, నీకు కావలసినంత కంటెంట్ ఇక్కడ దొరుకుతుంది. నువ్వు కదిలి యమలోకానికి రా. ఆగుము బాలిక, ఆగుము. ఏమిటా అరుపులు? ఎందులోకా గంట మ్రోగించడం? న్యాయం కోసం. నీకేం అన్యాయం జరిగిందని న్యాయం కోరుతుంటివి? హో, అయితే మీకు తెలీదా? అయితే మొదటి నుంచి మొదలు పెడతా. బాలిక బాలిక ఆపు, బాలిక ఆపును, ఆపును. సభలో ఇట్లా ప్రవర్తించరాదు. రమ్ము రమ్ము. ప్రభు, బాలికను తీసుకుని వచ్చి తిని. మేము సభను వాయిదా వేయుచున్నాం. ప్రభు, ధూమ్ తథా. హలో హలో అమరేంద్ర గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రణ్వీర్, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. హైదరాబాద్లో వర్క్ ఉండి వచ్చాను. అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని ఇప్పుడే మీ ఇంటికి వచ్చాను. ఓ అవునా, నేను వర్క్ మీద ఢిల్లీ వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పారు. బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక ఫేవర్ అడగడానికి కాల్ చేశాను. అడుగు రణ్వీర్. అంజలితో ఉంటే తప్పిపోయిన నా కూతురు దొరుకుతూ ఉన్నట్టుంటుంది. ఎక్కడ ఉందో తెలియని నా కూతురికి ఎలానూ నేనేమీ చేయలేను. అందుకే అంజలిని బయటికి తీసుకెళ్ళి తనకేదైనా గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను అమరేంద్ర గారు. అయ్యో, ఇప్పుడు ప్లీజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకని అనకండి. ఏదో నా సంతోషం కోసం అంతే. నేను కాసేపు అంజలిని బయటికి తీసుకెళ్ళచ్చా? మీకు ఇబ్బంది అయితే వదిలేండి. నా వల్ల తెలియని వాళ్ళు ఇబ్బంది పడితేనే నేను చూసి తట్టుకోలేను. అలాంటిది నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు మీరంతా. మీరు ఇబ్బంది పడటం నేను అస్సలు తట్టుకోలేను. ఇబ్బంది ఏమీ లేదు, అంజలిని నువ్వు తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ అమరేందర్ గారు. ఒక్క మాట మీ వైఫ్ గారు కూడా చెప్తారా? థ్యాంక్ యూ. అమరేంద్ర గారు మాట్లాడుతున్నారు. హలో మిస్సమ్మ, అంజలిని రణ్వీర్తో పాటు పంపు.
ఏమండి ఆ, ఏమైంది? భయపడుతున్నావా? ఏం కాదులే. రణ్వీర్ ఇన్ని నెలలుగా మనకి తెలుసు. పైగా ఒకసారి కూతుర్ని దూరం చేసుకున్నాడు. అంజలిని జాగ్రత్తగా చూసుకుంటాడు. సరేనా? అలాగేనండి. బాయ్. అబ్బాయి ఏమన్నాడు మిస్సమ్మా? పంపమని చెప్పారు అత్తయ్య. నాకు తెలుసు అమర్ కూడా అదే చెప్తాడని. అమర్కి జాగ్రత్త ఎక్కువే కానీ మనుషుల మీద నమ్మకం ఉంది మిస్ అమ్మా. సరే అండి, నేను అంజలి పాపని తీసుకెళ్తాను. వెళ్ళమ్మా. జాగ్రత్త రణవీర్. సరే అండి. అంజలి వెళ్దామా? సరే అంకుల్. ఒక్క నిమిషం అండి. అమ్మో అమ్మో, చెప్పు మిస్సమ్మా. రణ్వీర్ గారు అంజుని తీసుకొని బయటికి వెళ్తున్నారు. తోడుగా నువ్వు కూడా వెళ్తావా? రణ్వీర్ గారు, అమ్ము వస్తే మీకేం ప్రాబ్లం లేదు కదా? రణ్వీర్ గారు. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంటుందండి? ఏముండదు. నాకుంది. ఏంటంజు? అమ్ము వస్తే డాడీ కంటే స్ట్రిక్ట్ గా అది కొనకు ఇది తినకు అని చాలా రూల్స్ పెడుతుంది. ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఎవరైనా టీచర్ని వెంట తీసుకొని వెళ్తారా? అంజు, నీ మంచి కోసం చెప్తే నువ్వు నన్నంటావా? నేనేం దాని వెంట వెళ్ళను మిస్ అమ్మా. అది కాదమ్ము, అంజు ఏదో చిన్నపిల్ల, తెలియక మాట్లాడుతుంది. మిస్ అమ్మా, నేను వెళ్ళను అన్నది అదేదో అన్నదని కాదు. నాకు అసైన్మెంట్ ఉంది, నేను రాసుకోవాలి. నీ పని తర్వాత చెప్తాను. అమ్ము, అమరే అంజుని తీసుకెళ్ళమని చెప్పాక నీ ప్రాబ్లం ఏంటి మిస్ అమ్మా? ఏమైంది నీకు ఇవాళ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మిస్ అమ్మగారు, మీకు నేను అంజలిని తీసుకెళ్ళటం ఇష్టం లేకపోతే నేను తీసుకెళ్ళనండి. అయ్యో, ఇష్టం లేదని కాదు రణ్వీర్ గారు. కొన్ని రోజుల నుంచి ఇంట్లో పరిస్థితి బాలేదు. అందుకే పంపడానికి కాస్త భయంగా ఉంది. మీ అంజుని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? మీరేం భయపడకండి. అంజున్ రెడీ చేసి తీసుకొస్తాను. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.